రెండోది ఇంకొక విషయం మీకు చెప్పాలి, మీ అందరికీ జగమెరిగిన సత్యం సార్, యోగా డే అనేది ప్రజలందరికీ మంచిది, ఆరోగ్యం మంచిది, మేము కాదనలేదు. కానీ దయించి దానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇది ఎవడబ్బ సొమ్ము ఇది ఎవడబ్బ సొమ్ము ఇది. ఈరోజు ఈ 400 కోట్లు ఉత్తరాంధ్ర ఖర్చు పెట్టమనండి, ఎంత డెవలప్మెంట్ అవుతుందో. ఈరోజు ప్రతి ఒక్కరు కప్పులు చెప్తున్నారు. నెల రోజుల నుంచి స్కూల్లో పాఠాలు లేవు, రెవెన్యూలో వర్క్ లేదు. ఈరోజు ఎవరికి కూడా ఏది పని చేయాలన్నా పబ్లిక్ ఏది చేయాలన్నా నరకం చూశారు. అధికారులు ఎవరికి 4 రోజులు దొరకలేదు. ఏమంటే యోగా, ఏమంటే వైజాగ్, ఏమంటే విజయనగరం. ఇది ఎంత దారుణమైన పరిస్థితి. ఎవరికైనా అన్నం పెట్టిందా, ఎవరికైనా ఇది చేసింది తప్పేట్లేదు. ఆరోగ్యం అనేది మహాభాగ్యమే, దానికైతే మేము కాదనలేదు, చెయ్యండి. కానీ ప్రజలు హెరాస్మెంట్ చేసేసి, పబ్లిక్ సర్వీసులు ఆపేసి, ప్రజల సర్వీసులు ఆపేసి ఈ విధంగా హెరాస్మెంట్ చేయడం అనేది చాలా దౌర్భాగ్య భాగ్యం. మరి ఈ 400 కోట్ల సమాధానం ఎవరు చెప్తారు? ఈ 400 కోట్లు ఎవరు సమాధానం చెప్తారు? ఈ 400 కోట్లు శాశ్వతమైన పథకాలు ఈరోజు చేయవలసిన పోలిటోండే. ఎందుకు మీరు ఉత్తరాంధ్రలో పెట్టుకోలేకపోయారు? ఈరోజు ఇంకా కూడా చెప్తున్నాం ఎన్నో ఎందుకంటే ఓవరాల్గా చెప్తాను. మరి ఇక్కడ లోకల్ సమస్యలు చెప్పడానికి ఇంకా మా అందరం అనుకొని డిస్కస్ చేసుకొని మా నియోజకవర్గం పెద్దలతో మాట్లాడుకొని ఈ లోకల్ సమస్య కూడా అలాగే 1 వీక్ టైం ఇచ్చాం కాబట్టి దీని మీద కూడా మాట్లాడడం జరుగుతుంది, అది కూడా చెప్పడం జరుగుతుంది. దయించి మాత్రం ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు ఒక నాయకుని విమర్శించినప్పుడు ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి గారు రాదా, జగన్ రెడ్డి అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు అనడం తెలియదు వాళ్ళకి. మరి ఈరోజు జగన్ సైకో అంటున్నారు, ఇప్పుడు రెడ్ బుక్ సైకోలు తయారయ్యారు వీళ్ళందరూ కూడా. ఈరోజు అంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చాడిస్ట్ సైకోలు. ఇప్పుడు ఈ రెడ్ బుక్ సైకోలు, చాడిస్ట్ సైకోలు. మరి వీళ్ళకి దానికంటే మించిన పదం లేదు. ఈరోజు చిన్న కార్యకర్త నుంచి అప్ సీఎం వరకు కూడా అందరు చాడిస్ట్ సైకోలుగా తయారయ్యి ఈరోజు ప్రజలు ఇబ్బంది పెట్టడం, మాటలతో సరిపెట్టడం, నెక్స్ట్ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ చేయడం, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టు కల్పించడం. ఈరోజు ఇదే మాయే చేస్తాం తప్ప కానీ నిజమైన పనులు ఎక్కడ కూడా శాశ్వత పనులు చేయడం కానీ, అనుకున్న పథకాలు ఇవ్వడం కానీ, ప్రజలకు సేవ చేయడం కానీ, ప్రజల తాలూకా మనోభావాలు అర్థం చేసుకొని పనిచేయడం కానీ ఏది జరగకుండా వాళ్ళు ఇష్టాసాధ్యంగా చేయడం జరుగుతుంది. ఇంకెన్నాళ్ళు భగవంతుడు అనేవాడు ఒకటి ఉంటాడు. ఇక 4 సంవత్సరం అయిపోయింది, ఇక 4 సంవత్సరాలు. ఆ ప్రజలే రేపు 29 తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటిల్లంటూ కూర్చునేట్టు విధంగా చేయడం కూడా జరుగుతుంది. మీ అందరికి కూడా రేపు మీకు తెలుస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడుగు పెడితే లక్షలాది జనాలు వస్తారంటే దాని అర్థం ఏంటంటే ఆయన చేసినటువంటి 5 సంవత్సరాలు పేద ప్రజలకు చేసినటువంటి 5 సంవత్సరాల సంక్షేమ పథకాలు ఆయన శ్రీరామ రక్ష.